మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ప్రియ దైవజనమా, మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే ఈ లోకాన్ని జయించగలము. ఎందుకనగా మనలో ఉన్న యేసయ్య లోకమును జయించినవాడు. ఆయన మరణమును జయించినవాడు. మనకు మన జీవితములో ఎదురయ్యే పోరాటాలలో విజయము పొందాలి అంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుని తోడు మనము కలిగి ఉంటే విజయము పొందుతాము. ఏ సమస్య కూడా మనపై విజయాన్ని పొందదు. ఎందుకనగా మన పక్షముగా దేవుడు యుద్ధము చేసి విడిపించి తప్పించి రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు. మన సొంత ప్రయత్నాల వలన, మన ఆలోచనల వలన మనము విజయాన్ని పొందలేము. కానీ మనకు ఎదురవుతున్న సమస్యలలో దేవుని తోడు మనము కలిగి ఉంటే తప్పక ఆలస్యమైన విజయం మనకు లభిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం బలము చేత ఎవ్వడునూ జయమునొందడని వాక్యము తెలియజేస్తా ఉంది. అది ఏ బలమైనా కావచ్చు. అధికార బలం, బంధు బలం, జ్ఞానం అనే బలం ఏవైనా కావచ్చు. మనలో ఉన్న ఏ లక్షణము కూడా మనకు అన్ని పరిస్థితుల్లో జయాన్ని కలిగించదు. కానీ కేవలము దేవుని తోడు వలన మాత్రమే మనము జయము పొందగలము. ప్రియ దైవజనమా, మనకు సామర్థ్యము ఉన్నా లేకున్నా దేవుని మీద ఆనుకుంటే చూడండి, 44వ కీర్తన 3వ వచనం ప్రకారం ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి మనకు విజయాన్ని కలుగజేస్తా ఉంది. అవును, ఎన్నిక లేని మనలను దేవుడు తన ఎన్నికలో ఏర్పాటులో చేసుకున్నది ప్రతి పరిస్థితిలో మనకు జయాన్ని అనుగ్రహించడం కొరకే. చూడండి, హిజ్కియా రాజును గురించి ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అతడు దేవుని తోడు కలిగి ఉన్నందున తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందినట్లుగా చూస్తాము. అవును ప్రియ దైవజనమా, నీవు ఏ కార్యము పూనుకున్నా, ఏ సమస్యతో పోరాడుతున్నా, నీవు దేవుని తోడు కలిగి ఉంటే నీలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు కనుక తప్పక నీవు ప్రతి పరిస్థితిలో జయాన్ని పొందగలవు. ప్రతి స్థలములో జయాన్ని పొందగలవు. నీవు అడుగు పెట్టిన స్థలము దేవుడు నీ పాదాక్రాంతము చేయగలడు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరదేశులుగా అడుగుపెట్టిన ప్రాంతాన్ని దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇవ్వలేదా? వారి జీవితాలు మన కనుల ఎదుట దృష్టాంతముగా లేవా? ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందు నిమిత్తము నీవు కృంగిపోతూ ఉన్నావు? నా వలన కాదు, నేను చెయ్యలేను, నేను సాధించలేను అని ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? నీలో ఉన్న యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఆయన విజయాన్ని దయచేసేవాడు. ఇంతగా నేను దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నా నా జీవితంలో అపజయమే ఎదురవుతుంది, కానీ నా ఎదుట ఉన్నవారు దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నా వారు విజయాన్ని పొందుతూ ఉన్నారు కదా అని ఆలోచిస్తూ ఉన్నావా? యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం సెలవిస్తుంది కదా, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉంటుంది. అవును, వారిప్పుడు జయమును పొందినట్లే కనబడతారు, కానీ అది తాత్కాలికమైనదే. నీ జీవితంలో ఆలస్యమైనప్పటికీ నీవు పొందుకునే జయము ఎలా ఉంటుంది అంటే అది సదా నిలిచేలా ఉంటుంది. నీవు ఎదుర్కొంటున్న సమస్యల్లో, పోరాటాల్లో, నీ కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో, పరిచర్య జీవితంలో నీవు ఓడిపోతున్నాను అని దిగులు పడుతున్నావేమో, కానీ నీవు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివి కాబట్టి ప్రతి సమస్యను జయించడానికి నీలో ఉన్న దేవుడు సమర్థుడు. కాబట్టి నీ చేయి పట్టుకొని ఆ పరిస్థితులన్నిటినీ దాటించినప్పుడు నీవు పొందుకున్న జయం అనేది ఎల్లకాలము నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దిగులు పడక, ఒకటే, నాలో ఉన్న దేవుడు సమస్తాన్ని జయించినవాడు, నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తము చేయగలను అను విశ్వాసముతో ముందుకు అడుగు వేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప
దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో ఎదురవుతున్న ఓటములన్నిటిలో విజయాన్ని అందించగలిగిన దేవుడవు నీవు. మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, పోరాటములో మా పక్షముగా నిలవబడి మాకు జయ జీవితాన్ని అనుగ్రహించగలిగిన దేవుడవు నీవని, మా పరిస్థితులన్నిటినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ, నీ మూలముగా మేము పుట్టి ఉన్నాము కనుక ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ జయించగలుగుటకు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయగలరని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: చెట్లన్నిటినీ గూర్చి వ్రాసిన రాజు ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.